కి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. అందరికీ నమస్కారం. నేను పూర్ణచంద్ర భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావు అని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరికి వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలీదు ఆమె తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చెయ్యొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను అరణ్య. మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకుపోయి మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. 2 మ్యారేజెస్ కదా? అవును, ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది. అది మేము సీడీలు, క్యాసెట్లు తెలంగాణ తర్వాత విప్లవి తయారు చేసేవాళ్ళము. అక్కడ మాధవనగర్ అంటేనేమో అక్కడ స్టూడియో ఓనర్ కొడుకు ఆపరేటరు. ఇక్కడ వీళ్ళు పోయినప్పుడు ఆయన ఇంటర్మీడియట్ చదివి ఉండి ఈమె డిగ్రీ చేస్తుంది. అప్పటికి సెకండ్ ఇయర్లో ఏమో ఉన్నది. ఆయనను ఇష్టపడితే మేము చెప్పినాము, బిడ్డ నీకు తగడు, నువ్వు జర్నలిజం చేస్తున్నావు, నువ్వు పబ్లిక్లోకి పోయేటోడు. ఆయన ఉదయం నుండి సాయంత్రం దాకా స్టూడియోలో ఉంటాడు. అట్లా ఉండేటానికి కుదరదమ్మా. నువ్వు ఒకవేళ చేసుకుంటావా, నువ్వు పీజీ కంప్లీట్ అయినాక నీ కాలమే నువ్వు నిలబడ్డ తర్వాత చేసుకోవాలి బిడ్డ, ఇప్పుడు తగదు అని చెప్పితే వినకుండా ఇంటికి వెళ్ళి పారిపోయి అని చేసుకున్న తర్వాత ఒక 15-20 రోజులు వెతికి ఇక నేనైతే అడ్డం పడిపోయినాను. ఇక తర్వాత అడ్రస్ తెలిస్తే నేనే రప్పించేసాను. వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉండరు. మళ్ళీ వాళ్ళ పిల్లల తండ్రి ఇక నేను చంపేస్తానని మాట్లాడిండంట. అయితే అక్కడ స్టూడియోలో ఆపరేటర్ వాడు లేకుండా స్టూడియో నడవదు. స్టూడియో మూతపడితే మళ్ళీ తండ్రి వాడు నా ఇంటికి రావద్దు కానీ స్టూడియోకి వస్తే నేను వాడికి జీతం ఇస్తా అని అంటే మరి పోవన్నా మామయ్య అని అంటే పో అని చెప్పినాం. ఎందుకంటే రిలేషన్ అవుతుంది, పెరుగుతుంది, పో అని అంటే అట్లా కొంతకాలం పోయిండు. వాడు స్టూడియోకి పోతుండే, మా కూతురు ఏమో ఇది కాలేజీకి పోతుండే. అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడే మొదలు పెట్టిండంటే ఇక నువ్వు పంజాబ్ డ్రెస్సులు వేసుకోవద్దు, నువ్వు బయట తిరగద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలా, నేను సంపాదిస్తున్నా కదా అని చెప్పేసి వాడు ఈ విధంగా వేధింపులు మొదలుపెట్టిండు. అట్లా వేధింపులు పెట్టే వరకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. ఆమె ఏంటంటే చాలా టార్చర్ అయింది.
వాడి వేధింపులకు ఏం చేస్తాడో రాత్రి కూడా భయపడుతూ కాలం గడిపింది. మాతో చెప్పలేదు, ఎందుకంటే ఎదిరించిపోయింది కదా, ఏం చెప్పుకోవాలనేది మాతో చెప్పలేదు. కొన్ని రోజులకు వాడేందంటే మామయ్య మీ బిడ్డ నాతో చక్కగా ఉండలేదు అని చెప్పితే అప్పుడు ఏం జరిగిందంటే ఆమె అనుభవించిన నరకం అంతా కూడా చెప్పేసింది. చెప్పడంతో ఇక ఉండే లాభం లేదు, విడాకులు తీసుకుంటానంటూ తీసేసుకొని విడాకులు చట్టబద్ధ విడాకులు తీసుకున్నాం. అయిన తర్వాత మళ్ళా ఇది వనితా ఛానల్లో పనిచేసింది. అదే ఛానల్లో క్రాంతి కిరణ్ అంటే ఆయన అందులోనే పనిచేసాడు. అక్కడ వాళ్ళిద్దరికి మళ్ళీ ఇష్టపడేది ఏంటంటే మళ్ళీ మేము మీ అమ్మ నాయనలు అడుగుతాము అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాయనలు అడుగుతాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళది మహబూబాబాద్. ఒప్పుకున్న తర్వాత సింపుల్గా మహబూబాబాద్లోనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నారు. పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళకు చిన్న గొడవలు. ఇక ఆయన కొంచెం షార్ట్ టెంపర్ మనిషి. ఒకసారి 2 సార్లు కొడితే చెవులకెళ్ళి రక్తం వచ్చింది. ఇట్లా అది ఉండదు. ఇట్లా దాని ఉండలేము అనేది కూడా ఆ విడాకులు అయిపోయినాయి. ఆ విడాకులు అయినాక ఇడు పూర్ణచంద్ర గారు ఎంటర్ అయ్యాడు.